పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరి ఇంటికి వెళ్ళి అందరిని ఇన్వైట్ చేసిన. ఇక మా క్వార్టర్ వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, కానీ అందులో 2 రాలేకపోయినారు. 5 మెంబర్స్ అయితే లాస్ట్ కి అయితే వచ్చేసారు. నార్త్ ఇండియన్ పూజలకి సౌత్ ఇండియన్ పూజలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకేమో కాళ్ళకి తిలక పెట్టుకుంటారు, మనమేమో హల్దీ పెట్టుకుంటాం. సౌత్ ఇండియన్ పూజల మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఏ పూజ చేసుకున్నా సరే అది ఎందుకు అలా వేస్తారు, ఇది ఎందుకు ఇలా వేస్తారు, అది ఎందుకు పెట్టుకుంటారు, ఇది ఎందుకు పెట్టుకుంటారు అని ప్రతిదీ అడుగుతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మన పూజలు వీళ్ళకి కూడా అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే ఏ పోస్టింగ్కి వెళ్ళినా సరే మనలాంటి తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కనీసం నోరు కూడా తిరగడం లేదు. ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం కూడా అనరాదు వీళ్ళకు. లాస్ట్ ఇయర్ పోస్టింగ్ లో కూడా ఒక తెలుగు అమ్మాయి ఈ పూజ చేసుకుందట. ఇదికి తెలిసేనంట, ఇది చెప్తా ఉంది. అది అట్లా వేస్తారు, ఇది అట్లా చేస్తారు అని, గాజులు ఇస్తారు, కాళ్ళకి పసుపు పెడతారు అని అన్ని చెప్తూ ఉంది. నా పూజ కోసం వీళ్ళందరినీ తొందర పెట్టినట్టు అయింది. నేను ఆల్రెడీ చెప్పిన కదా నైట్ వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి, అందుకే అప్పటిదప్పుడు వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చేసిన. అందుకే వాళ్ళు కూడా ఎలా ఉన్న వాళ్ళు అలానే వచ్చేసారు. ఆల్రెడీ ఇందులో లాస్ట్ ఇయర్ నా పూజకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా పోస్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సీ యూ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ అందరికి.